జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ దాడికి బాధ్యతను టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో లష్కర్-ఏ టీఆర్ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. 40 నుంచి 45 వయసు ఉండే సైఫుల్ 2 దశాబ్దాలుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో అతడు లష్కర్-ఏ తోయిబాలో జాయిన్ అయినట్టు సమాచారం. అప్పట్నుంచి భారత్పై దాడులకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలో ఎన్నో ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్తారు. అందుకే ఇతడి హోదా కూడా లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాద సంస్థలో టాప్ ర్యాంకులో ఉన్నట్టు చెప్తారు. ఇక లష్కర్-ఏ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్ను సైఫుల్లా కసూరి అని కూడా పిలుస్తారు. అతనికి భారత్ అతిపెద్ద శత్రువైన హఫీజ్ సయీద్కు చాలా దగ్గర సంబంధాలున్నాయి. భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడుల్లో ఇతడి పేరు ప్రస్తావించబడింది. ఎప్పుడూ లగ్జరీ కార్లతో ప్రయాణిస్తాడని, ఎల్లప్పుడూ అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటాడని సమాచారం. పాకిస్తాన్కి చెందిన సైనిక అధికారులు కూడా సైఫుల్లా ఖలీద్పై పూలవర్షం కురిపిస్తారట. ఇతడు పాక్ ఆర్మీతో కలిసి పనిచేస్తాడని అంటారు. పైగా పాకిస్తాన్ ఆర్మీ సైనికులను రెచ్చగొట్టడానికి అనేకసార్లు సైఫుల్లాతో ప్రసంగాలు ఇప్పించినట్లు సమాచారం. దీనిలో భాగంగానే తాజాగా ఉగ్రవాద దాడికి కేవలం 2 నెలల ముందు సైఫుల్లా ఖలీద్ పాకిస్తాన్ పంజాబ్లోని కంగన్పూర్కి చేరుకున్నాడు. అక్కడే పాకిస్తాన్ బెటాలియన్ ఉంది. పాకిస్తాన్ ఆర్మీ కల్నల్ జాహిద్ జరీన్ ఖట్టక్ జిహాదీ ప్రసంగం చేయడానికి ఈ మూర్ఖుణ్ణి ఆహ్వానించినట్టు సమాచారం. ఈ సైఫుల్లా ఖలీద్ అక్కడికి చేరుకోగానే పాక్ కల్నల్ స్వయంగా అతనిపై పూలవర్షం కురిపించాడు. వీడి ప్రసంగం పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా రెచ్చగొట్టింది. భారతీయ సైనికులను ఎంత ఎక్కువగా చంపితే అల్లా వారికి అంత ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడని సైఫుల్లా ప్రసంగంలో చెప్పినట్లు సమాచారం. ఇక జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిపై భద్రతా సంస్థలకు ఓ క్లూ దొరికినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి సమీపంలో ఓ అనుమానాస్పద బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ కలర్లో ఉన్న ఈ బైక్కు నంబర్ ప్లేట్ లేకపోవడం విశేషం. ఈ బైక్పై 3కి పైగా ఎక్కువ మంది ఉగ్రవాదులు సంఘటన స్థలానికి చేరుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు అక్కడికి చేరుకోవడానికి 1 కంటే ఎక్కువ వాహనాలు ఉపయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాద దాడి కోసం OGW ఉగ్రవాదులకు బైకులను అందించి ఉండొచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. సంఘటనా స్థలానికి సమీపంలో లభించిన అనుమానాస్పద బైక్ ఎవరిదో తెలుసుకోవడానికి కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇక మొత్తం ఈ దాడిలో 6 ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సౌదీ అరేబియా పర్యటనను ముగించుకొని హుటాహుటిన భారత్కి చేరుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని మోదీ విమానాశ్రయంలోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ అయ్యి ఘటన గురించి చర్చించారు. దాడి జరిగిన తీరును వారు ప్రధానికి వివరించారు. అలాగే భద్రతా వ్యవహారాలపై మోడీ నివాసంలో అత్యున్నత సమావేశం జరగనుంది. ఉగ్రవాద పోరుపై భవిష్యత్తు ప్లానును సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.